చెప్పండి, ఏం అభివృద్ధి పొందారు వాళ్ళు? సరిగ్గా బోధించలేడు, సరిగ్గా పాట పాడలేడు, సరిగ్గా సాక్ష్యం చెప్పలేడు అని ప్రజలు గుసగుసలాడుకునే ప్రాంతాల్లో మనం ఉన్నాం. అందుకే ఇస్సాకు ఒక ప్రాంతానికి వెళ్ళాడంట. ఆ ప్రాంతంలోకి వెళుతున్న ప్రాంతం అంతా కూడా గొప్ప కరువు కలిగిన ప్రాంతం అది. ఆ ప్రాంతంలోకి వెళ్ళి ఆ ప్రాంతంలో ఒక విత్తనం వేశాడంట. దేవుడికి స్తోత్రం. ఏం చేయండి, విత్తనం వేశాడు. విత్తనం వేసిన జరిగిన సందర్భం తెలుసా? అక్కడ గొప్ప పంటనైనా కోశాడు. దేశమంతా కరువు ఉంది, ఆ ప్రాంతం అంతా కరువు దినాల్లో ఉండగా ఇస్సాకు విత్తనం వేస్తే ఆ ప్రాంతంలో ఇస్సాకు పంట అభివృద్ధి కనపడింది. అభివృద్ధి కనపడుతుండగానే ఆ ప్రాంత ప్రజలు అంటారు, అక్కడ ఆయన ఏమవుతున్న అసగించుకున్నారంట. ఒక వ్యక్తి అభివృద్ధి పొందితే జనము చూసిన వాళ్ళు అసహ్యపడతారు. ముందు అసహ్యం ముందు వచ్చేసి దేనికి వచ్చిందంటే అభివృద్ధి కనపడ్డప్పుడు ఇతను ఒకప్పుడు ఉన్న చిత్రం నుంచి ఈరోజు పైకి ఎదిగారు కదా, ఈ కుటుంబం ఇంత పైకి వచ్చింది కానీ అసహ్యంగా పడ్డారు. అక్కడ ఇక్కడ మా ప్రాంతంలో వద్దు వెళ్ళిపోయి నెట్టివేశారు. కానీ అంత అసహించుకుంటున్నా కూడా తను వంచుకొని తను వెళుతూనే ఉన్నాడు. వెళ్ళిన సాటల్లా తను అభివృద్ధి పొందుతూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అసహ్యపడుతున్నాడు. మనం అక్కడ ఉండిపోయి వాళ్ళ మీద ద్వేషంగా మాట్లాడటం కాదు, వాళ్ళు దూషించుకుంటాం కాదు, వాళ్ళ మీద నిందనే మోపటం కాదు, కానీ మనం తల వంచుకుని దేవుడి పక్షంగా ముందుకు వెళుతున్నప్పుడు గొప్ప అభివృద్ధిని చూడగలుగుతాము. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, అభివృద్ధి ఎందుకు కనపరచబడాలంటే కొంతమంది జీవితాల్లో చూస్తున్నప్పుడు ఒక వ్యక్తి అభివృద్ధి పొందుతున్నాం, అసహ్యం వెనకాల వస్తుంటుంది. కొంతమంది కోపంగా ఉంటారు, కొంతమంది దూషించే చాపం పెట్టే వాళ్ళు ఉంటారు. అది అన్నదమ్ముల్లో కావచ్చు, అపజనుల్లో కావచ్చు, సమాజంలో తిరుగుతున్న ప్రజల్లో కావచ్చు, లేకపోతే నా అన్నవాళ్ళు కూడా అసహ్యం అనేది వస్తుంది. దేవునికి స్తోత్రం. మన అభివృద్ధి కనపడుతున్నప్పుడు మనం అభివృద్ధి పొందుతున్నామో పొందడాన్ని గుర్తెరిగి ఏంటంటే గుర్తు ఎదుటి వ్యక్తి అసహ్యపడుతున్నారంటో మన అభివృద్ధి పొందేమని లెక్క. దేవునికి స్తోత్రం. అసహ్యపడుతున్నారు, నా మీదగా ఏదైనా కోపంగా మాట్లాడుతున్నారు, మన గురించి ఏదైనా పేరు ఏమగా చెబుతున్నారంటే మనం అభివృద్ధిలో పొందట్లే. అప్పుడే ప్రార్థన చేసుకొని, ప్రభువా నన్ను దీవిస్తున్నందుకు వందనాలు, ప్రభువా నన్ను ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు, ప్రభువా నన్ను హెచ్చిస్తున్నందుకు వందనాలని నువ్వు తగ్గించుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగిపోతే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇత్తనం వేస్తే, ఎక్కడికి వెళ్ళినా నువ్వు ప్రార్థిస్తే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడ గుడారం వేస్తే ఆ గుడారం ఒక రోజు ఒక ఉన్నతమైన సిద్ధైన పెద్ద బిల్డింగ్ గా మారిపోయింది. హల్లెలూయా. వాళ్ళు దూషించారు, మనం దూషించామనుకో దేవుడు ఒప్పుకోలేడు. జీవగాంధంలో సౌలు దావీదు అనే ఇద్దరు ఉంటారు. వాళ్ళిద్దరు ఎవరో కాదు, మామూలులే. ఏమండి అల్లుడి మీద ఎందుకు అంత పాపం? పిల్లనిచ్చినప్పుడు బంగారము, తర్వాత బీరువా, డబల్ కాటు మంచాలు అన్నీ కొనిపెట్టి శారీ పంపిస్తారు కదా. మళ్ళీ ఆమె వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు ఉత్తి బ్యాగ్ వేసుకొచ్చి తెలియడప్పుడు గిట్టి బ్యాగ్ వేసుకుంది కదా. ఆడపిల్లింటికి వస్తే ఇంటికాడ ఉన్న అమ్మ నాన్న సంపాదించి మొత్తం ఉంచుకొని వెళ్ళిపోయింది. అతడప్పుడు ఆయన ఏంటో అతని మీద కోపడుతున్నాడు. ఎవరి మీద? అల్లుడి మీద. రాయబడి సమయంలో 2వ పుస్తకం 3వ అధ్యాయంలో ఈ మాట రాయబడి ఉంది. సౌలు కుటుంబం అంతకంత నేర్చరింది, దావీదు కుటుంబం అంతకంతగా ప్రవిల్లింది, ఒత్తిళ్ళింది. ఎవరైతే అసహ్యపడతారో, ఎవరైతే దేశం పడుతుంటారో వారి జీవితాల్లో వారు నేర్చెల్లుతుంటారు, కానీ ఒత్తిడి వాళ్ళకు రాదు. కారణాలు
ఏమై ఉన్నప్పుడు కూడా ఆ మామ అల్లుడు మధ్య ఏమై ఉన్నప్పుడు కూడా ఇతరుల్లో మనం కొన్ని విషయాలు చూడగలిగితే, ఒక వ్యక్తి ఏమయ్యాడు, బుద్ధిల్లాడు. ఒక వ్యక్తి అంతగా నేర్చిపోయాడు, ఏమి సంపాదించుకోలేకపోయాడు. తనతో పాటు తన కుటుంబాన్ని తను కూడా ఆ కుటుంబంలో ఉన్న కుమారుని మన సంతానాన్ని కూడా ఏ ప్రయోజనం లేకుండా ఆ కుటుంబం మారిపోతానికి కారణం ఈ సంగమ సహోదరులారా, ఒత్తిడి విషయాలు మనం జాగ్రత్తగా ఉండాలనేది కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో చెప్పబడుతుంది. దాన్ని ఇంకొక మాట మనం జ్ఞాపం చేసుకుందాం. ఒత్తిడిలో అంటే మనం ఏం చేయాలి? ఏబు గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనం. మొదట మాట నేను జ్ఞాపం చేస్తున్నా. సర్వశక్తిని నువ్వు తిరిగి నీ గుడారము నుండి దుర్మార్గమును దూరంగా తొలగిస్తే నువ్వు అభివృద్ధి పొందుతావని మాట మొదటిది. గుడారం అంటే ఇల్లే కాదు, హృదయం కూడా గుడారమే. ఇక్కడ అభివృద్ధి పొందాలంటే మొదట ఏమో ఉండాలి తెలుసా? సర్వశక్తిని బతువులు అడుకోవాలి, ఆయన వైపు తిరగాలి, గుడారంలో ఉన్న కొండ దుర్నీతిని దూరంగా తొలగించుకోవాలి. కొంతమంది హృదయం అంతా కూడా నిండిపోయి ఉన్నది. ఎంత నిండిపోయి ఉంటుందంటే అందుకే ప్రభు చెబుతాడు, దూరంగా తొలగిస్తేనే ఆ విషయంలో వాళ్ళు అభివృద్ధి పొందగలుగుతారు. మన వైపు కొన్ని విషయాలు వస్తూ ఉంటాయి. 2015-16 సంవత్సరంలో 2000 సంవత్సరం రక్షించబడ్డారు. 7వ నెల 1వ తారీఖు. 2012 సంవత్సరంలో దేవుడి సేవకు వచ్చాను. 2015-16 సంవత్సరంలో పంటపొలం వేసా. నేను బాగా నా సాక్ష్యం కొంచెం. ఒక వ్యక్తిలో ఎందుకు దుర్నీతి ఉంటే ఆ దుర్నీతి దూరం తొలగించుకుంటే తర్వాత ప్రతిఫలం ఏమిటనేది నేను మీకు చెబుతున్న మాటల్లో కొన్ని విషయాలు. పంట పొలం వేస్తే ఆ సంవత్సరం ఇంచుమించు చాలా అప్పులైపోయాయి. 2 లక్షలు అప్పులైపోయా పంట పొలానికి. ఆ సంవత్సరమే మా ఏరియాలో నీళ్లు రాలా. మొక్కజొన్న అయితే మొక్కజొన్న నీళ్ళు పెట్టాలంటే 40 గంటలు 50 గంటలు ఒక ఎకరం తెచ్చేది. దానికి చాలా డబ్బు ఖర్చు పెట్టి 2 లక్షలు అయిపోయి చాలా బాధపడుతున్నప్పుడు సమయాల్లో 2-3 ఎకరాల పొలం వేసాను. బాకీ తిరిగి అనుకుంటున్న సమయాల్లో మొక్కజొన్న కాసిన పనిని అమ్ముకుందామని అన్ని తీసుకొని ఒక కాట మీద వేసుకొని ఏరియా సాటిని కాట పెట్టి వాటిని తీసుకొస్తున్న సమయాల్లో నేను కాట మీద కూర్చున్నాను. ఇంచుమించు 1,30,000 ఆ రోజు ఆ మొక్కజొన్నకు వస్తాయి డబ్బులు. ఎంత క్షణం ఒక పావుగంట ఆగితే అవి గోడౌన్లో పడిపోయిన వెంటనే క్యాష్ 1,30,000 నా చేతికి వద్ది బాకీ తీర్చుకుంటాను. నేను ఆశలున్నప్పుడు పండించి వాళ్ళు సగంగా దేవుడు నాకు ఇంకా సమయం వస్తుంది, పండించుకున్న బాకీ తీర్చుకుంటాను ఆ సంతోషంతో ఏమిటి పెట్టుకుని తిరిగి సమయాల్లో యూరోప్ తెరవన పరిస్థితి వెళుతున్న ఒక వ్యక్తి చిన్న ఆటోలో వెళుతూ ఒక సిగరెట్ కలిసి ఆ తాట మీద వేసాడు. తాట మీద ఎత్తే తాట ఒకసారి గొప్పమని బండి పత్తాలు నింపు వచ్చేసింది. దేవునికి స్తోత్రం. నా ఆశ ఏంటి? అప్పు తీర్చుకోవాలి ఈ సంవత్సరం. దుష్టుడు ఆలోచన ఏంటి? తీర్చుకోవద్దు, ఈ సేవ పాటు చేయాలి. ఇప్పుడు దుష్టుడు కానీ మొక్కలన్నీ కానీ తగలబెట్టేస్తే నేనేమైపోతాను? ఇప్పుడు అప్పుల పాలు అయిపోతాను. నా మనసు వెళ్ళిపోయింది అప్పుల మీద ఉంటుంది, సేవ మీద ఉండదు, కుటుంబం మీద ఉండదు. లేదా కుటుంబం మాత్రం ఏదన్నా కాగితం తీసుకొని చనిపోతున్న ఆలోచనలు ఉండవు. ఆ రోజులు అప్పు అంటే 2 లక్షల అప్పటి మాట్లాడాలి. 2015లో తక్కువ. ఇప్పుడంటే రూపాయలు పడుతుంది కాబట్టి ఏం కనపడదులా, తగబడిపోతా ఉంది.
ఆ తాట వెళ్ళి ఆ తాటలో ఉన్న ఒక 20-30 బత్తాలు అటు ఇటు వేస్తే చూస్తే ఆ తాటలో సిగరెట్ ఉంది. ఆ తాట ఎన్ని శుభ్రం చేసి మళ్ళీ దానికి టొక్కకి వేసుకొని తీసుకెళ్ళి ఆ బేరం ఇచ్చిన ఆయనకి ఇస్తే ఒక 10 కొట్టు చేసుకొని తగ్గిన లక్ష వేలిస్తే బాగా చూసుకున్నాం. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాట చదువుతున్నాయంటే అసహ్యపడుతూ ఉంటాడు. ఎవరు? మనిషే కాదు, దుష్టుడు అసహ్యపడుతుంటాడు. ఒక వ్యక్తి అభివృద్ధిలోకి వస్తున్నాడంటే మనకు తెలవకుండానే మనంతా ఒక అపవాది వెంటాడుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. ఒక వ్యక్తి పెరుగుతున్నప్పుడు, ఒక వ్యక్తి అభివృద్ధి పొందుతున్నప్పుడు, ఒక వ్యక్తి ఆశ్రయించబడుతున్నప్పుడు అపవాది పడుతుంటుంది. రెండోది మనుషులు కూడా వాళ్ళు ఏమవుతుందో తెలుసా, ఎన్నో ఆలోచనలు వాళ్ళకి వస్తాయి. అభివృద్ధి పొందుతున్నారని బాగా తీర్చుకున్న తర్వాత దేవుడు కృప వాళ్ళంట అక్కడ దేవుడు ఆశ్రయిస్తూ క్రమాలకు వస్తూ వచ్చాడు మమ్మల్ని. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనలో ఉంది ఇప్పుడు ఏంటంటే, మనలో దుర్నీతి ఉంటే మనం వదిలేము. దుర్నీతి వచ్చింది మనిషికి. దుర్నీతిలో ఎందుకు మానవుడు జీవిస్తున్నాడని మనం ఆలోచిస్తే ఎంతగానో ఒక్కొక్క మనిషి జీవితంలో, కుటుంబంలో కొంతమంది జీవితాల్లో దుర్నీతి అనేది అది మొక్క వెళ్ళి పెరుగుతున్నట్టు మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో. అది ఎక్కడో కాదు, ఎస్తేరు గ్రంథంలో కనపడింది. మొద్దుకాయి గేట్ వాచ్మెన్గా ఉంటే ఆమె ఏం చేశాడు? వాచ్మెన్ని ఏం చేశాడు? తల వంచలదని ముద్దుకే మీద ఖర్చు పెట్టాడంట. దేవుడికి స్తోత్రం. దుర్నీతి ఎట్లా వచ్చిందో చూస్తున్నా. మానవుడు తలవంచలేదని, ముద్దుకే తలవంచలేదని, దేవుడు కుమారుడు తలవంచలేదని, మా పెళ్ళికి పబ్బలాగా రావట్లేదని, మా ఫంక్షన్కు మా కొరకు రావట్లేదని, మాతో సోమాసం చేయలేదని, ఒకప్పుడు తాగి తిరిగేవాడు మనం మానేసి మన శుభ్రం అయిపోయి దేవుడి సంగతి పెరుగుతున్నామని మళ్ళీ వాడు రావట్లేదని మన మీద ఏం చేస్తారు తెలుసా? ఒక సమాచారాన్ని వాడు ప్రకటిస్తాడు. మొదటిగా జీవితంలో జరిగింది. ఆయన వెళ్ళి ఇంటికి చూస్తే భార్య ఏమనాలండి, అతను ఎందుకైమా నీతి మంత్రుడు ఎందుకు వదిలిపెట్టేయదా? నీ పని ఏదో చూసుకోలేదా? రాజు కింద ఒక మంత్రిగా నువ్వు ఉన్నావు కదా, ఆ వాచ్మెన్గా అతను ఉన్నాడు కదా, అతను నీకు ఎందుకు అతనితో మీకు పని అనాల్సిన భార్య తన స్నేహితులు ఏమంటారు తెలుసా? 70-50 ఎత్తుగలిగిన మూల కలిగిన ఎత్తుగలిగిన ఒక ఉరుకొయ్యమ్మను చేపించండి. ఎవరు చెప్పారు ఈ ఆలోచన? అమ్మా ఎవరు చెప్పారు? ఎవరు భార్య? దేవుడికి స్తోత్రం. నా భార్య అన్నట్టు ఎవరి భార్య చెప్పింది? ఆమెను భార్య చెప్పింది. ఆలోచన ఏం చెప్పాలి? నీ స్థాయి, అతని స్థాయి ఏడు. నువ్వు అభివృద్ధిలో ఉండవు, అతను అభివృద్ధిలో లేడు. దేవుడు కుమారుడైన అబద్ధుడు లేకపోతే కారణం తెలుసా? వాచ్మెన్ ఉన్న వ్యక్తి ఏంటి? నువ్వు సింహాసనం పక్కన కూర్చున్న రెండో సింహాసనం కూర్చున్న వ్యక్తివి. ఒక వాచ్మెన్ మీద ఎత్తుకుని కక్ష నాకు చెప్పాల్సిన భార్య ఏం చెప్పింది తెలుసా? ఉరుకో మీకు అర్జెంటుగా. దాన్ని ఏమంటారు? ఒక ఏమన్నా ఇప్పడానికి దుర్నీతి ఉంది. దుర్నీతి ఉంది కాబట్టి ఆమె ఏం ఆలోచించిందంటే, తన చేతిలో ఆమె ఏం ఆలోచించిందంటే, అర్జెంటుగా మొద్దుకెళ్ళి చంపేయి. రేపు రాజిందులో నువ్వు వెళ్తున్నావు, ఇందులోకి వెళ్తున్నావు కదా, ఇందులోకి వెళ్ళినప్పుడు నువ్వు చెప్పు, మొద్దుకెళ్ళి ఉరికొయ్యి మీద ఉరియమని. దురాలోచన. ఆ దురాలోచనే ఆమెను కుటుంబ సభ్యులందరినీ అదే ఉరికొయ్యి మీద గురి తీశారట. దేవుడికి స్తోత్రం. మన ఉదయంలో దుర్నీతి అనేది ఎప్పుడు ఉంచకూడదు. వాళ్ళ పై స్థానంలో ఉండా, కింద స్థానంలో ఉండా, ఏ స్థానంలో ఉండగడా. ఇందాక చదువుకున్నా, బోయేజ్ ఆశీర్వాదం వాళ్ళ కుటుంబంలో జరుగునుగాక.
బోయజ్ ఏమన్నా తెలుసా? పని చేసేవాడు ఏమన్నా తెలుసా? మిమ్మల్ని దీవించును గాక, యెహోవా మిమ్మల్ని దీవించును గాక అన్నాడు. పని చేసేవాడు ఏమన్నారు బోయజ్ని? యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అన్నాడు. పని చేసేవాడినేమో యజమాని ఆశీర్వదించాడు, యజమాని పని చేసేవాడిని ఆశీర్వదించాడు. వీళ్ళిద్దరి మధ్య ఏముంది? వీళ్ళిద్దరి మధ్య ఏముందండి? దుర్నీతి ఏమి కదా? లేదు. దుర్నీతి ఉంటే ఏ కాడికి ఏ రీతికైనా అతన్ని చంపాలి, అతన్ని కుటుంబం పాటు చేయాలి, ఆ కుటుంబం మీద ఒక నిందలు అవమానం మోపాలని ఒక వ్యక్తి కచ్చి పట్టుకొని ఆ దుర్నీతి వెతుకుతూ ఉంటారు కడుపులో. దేవుడికి స్తోత్రం. వాళ్ళు వదిలేరు, వాళ్ళు వృద్ధులకు రాలేరు. ఒకనాటి వాళ్ళ స్థితి ఏమైపోయింది తెలుసా? మొత్తుకై ఏ ఊరి మీద ఊరేగించాలని అనుకున్నారో, ఏ ఊరికైతే వాళ్ళు ఉరి చేయాలనుకున్నాడో అదే ఊరికై మీద అతను ఆ రీతిగా ఉరి తీసినట్టుగా ఆ దుర్నీతి ఉన్న వాళ్ళని దేవుడు అలాగే తీసుకెళ్ళిపోతాడు. అందుకే మొదటిగా హృదయం ఏముండకూడదు? దుర్నీతి అనేది ఉండకూడదు. దేవునికి స్తోత్రం. రెండోది మనం చూడగలిగితే, రెండో మాట మనం చూడగలిగితే సామెతల గ్రంథము 11 అధ్యాయము 24 వచనం. 11 అధ్యాయం. ఎదజల్లి అభివృద్ధి పొందేవారు కలరు, తగిన దానికన్నా తక్కువిచ్చి లేకి వచ్చేవారు కదా కలరు అనే మాటను మనం చూస్తాం. ఒకటి, అభివృద్ధిలోకి రావాలంటే దుర్నీతి అనేది ఏమాత్రం హృదయంలో మన నోట ఏమాత్రం పలకనే ఈ కాదు దీవించే అనుభవంలోకి రావాలి, ఆశీర్వదించే అనుభవంలోకి రావాలి, ఆ కొరకు మేలు కోరుకునే అనుభవంలోకి రావాలి, వాళ్ళ మీద కీడు రాకుండా అవసరంగా కీడు తప్పించే అనుభవంలోకి రావాలి. రెండోది వెదజల్లాలి. ఏం వెదజల్లాలి? దేవునికి స్తోత్రం. ఏ వెదజల్లాలి? చాలా మంది ఎదజల్తా ఉంటే డబ్బు అనుకుంటారు. ₹1,00,000 డబ్బు ఇస్తే అది ఎదజల్లినట్ట. ₹1,00,000 ఉంటాయి, 2 నెలలు 3 నెలల్లో. మా పెద్దానికి ఇస్తే ₹1,00,000 గంటలో ఖర్చు పెట్టా అన్నాడు. దేవుడికి స్తోత్రం. ఎవరు పెద్ద అయినా ఇసాకయ్య గారికి ఇస్తే గంటలో ఖర్చు పెడతాను ₹1,00,000. దేవుడికి స్తోత్రం. అప్పుడప్పుడు మేము వెళుతున్న సార్లో కొన్ని మాటలు వస్తున్నప్పుడు ఇసాకయ్య గారు అనుకుంటే గొర్రెల గారికి ఏమంటూ ఉండాలంట దేనికి ఖర్చు పెట్టే విషయంలో. ఎదజల్లేమంటే ఏం చదవాలి? ఎందుకు మనం సలహా మాట మనకు కనపడుతుందంటే ఎదజల్లి అభివృద్ధి కలిగిన వారు కలరు. మన జీవితాన్ని ఎదజల్లాలి. ఎవరికి? మన ప్రభుకి ఎదజల్లుకోవాలి. కొంతమంది జీవితాల్లో దేవుడు సమీపంగా ఉండలేక దూరంగా ఉంటారు. వాళ్ళు 52 వారాలు ఉంటాయి. కొంతమంది సంఘ సభ్యులు 50 వారాల్లో 20 వారాలుగా కనపడరు దేవుడి సన్నిధిలో. దేవునికి స్తోత్రం. ఏదో కనపడండి, 20 వారాలుగా కనపడ పట్టుకొని నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు, నా బిడ్డలు దీవించు, నా పొలాన్ని దీవించు, నా మేకలు దీవించు, నా కోళ్ళు దీవించు, నా కుక్కలు దీవించు అంటారు. కానీ సమయాన్ని ఎప్పుడైనా దేవుడిగా అర్పించుతున్నారా? ఎదజల్లుతున్నారా? సంవత్సరానికి 52 వారాలు ఉన్నాయి కదా. సంవత్సరానికి 365 రోజులు, 66 రోజులు ఉన్నాయి కదా. ఏ రోజైనా దేవుడి సన్నిధిలో కూర్చొని హృదయాన్ని ప్రభు కొరకు వెదజల్లుతున్నారా? కన్నీటితో వాక్యాన్ని ద్వారా ఇత్తుకుంటున్నారా? ఆశీర్వాదం పొందాలని కోరుకుంటున్న మన జీవితాల్లో వ్యధ ఎప్పుడు చల్లారో జీవితంలో కావాలని కోరుకుంటున్నాం, కానీ ఇవ్వాలని కోరుకుంటున్నాం ప్రభుకి. ఈరోజు ప్రతి సంఘంలో ఎక్కడికి వెళ్ళినా ఎవరు అంటారు కావాలని కోరుకుంటున్నారు, కానీ ఇవ్వాలని దేవుడికి కోరుకుంటున్నారా? హృదయం ఇవ్వాలని కోరుకునే వాళ్ళు లేరు, డబ్బులు ఇద్దామని కోరుకుంటున్నారు.
కొంత స్థలమిద్దామని కోరుకుంటున్నారు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మనల్ని మన హృదయాన్ని కోరుకుంటున్నారు. దేవుడికి స్తోత్రం. కొంత సమయాన్ని కోరుకుంటున్నారు. నీతో కలిసి అవ్వాలని, నీతో మాట్లాడుకోవాలని, నీతో ముచ్చరించాలని, నీవు ఏది అడిగితే దాని కొరకు ఆయన ఇవ్వాలని కొంత సమయాన్ని కోరుకున్నాడు. నేను అడుగుతున్నాడు, ఇవ్వలేకపోతున్నారు ప్రజలు. అన్నిటికి సమయాలు ఉన్నాయి కానీ ప్రార్థనకి సమయం లేదు. దేవుడికి స్తోత్రం. మాట్లాడుకుంటే సమయం ఉంది, సంపాదించుకుంటే సమయం ఉంది, గంటలు నిద్రపోతానికి సమయం ఉంది. ప్రభుకి సమీపంగా ఉండి కొన్ని గంటలైనా ప్రభుతో మాట్లాడుకోవడానికి సమయం ఈరోజు లేదు కాబట్టి గదసనలేకపోతున్నారు, అభివృద్ధి చూడలేకపోతున్నారు, తక్కువ ఇచ్చేస్తున్నారు సమయాన్ని. 9 ముగించిపోతే భోజనం బెటర్ నాకు దేవుడి సోదర. ఏం బెటర్? 9 ముగించమన్నా మాకు పైన హైకమాండ్ నుంచి వాటర్ సమయం ఎంతవరకు? యాకోబేని సమయం ఎంత తీసుకున్నాడు? ఒక రాత్రి అంతా తీసుకున్నాడు. ఆ సమయం తీసుకుంటమే కాదు, నన్ను నువ్వు దీవించాలి, నువ్వు వెళ్ళాలి ఇక్కడి నుంచి. నన్ను వదలయ్యా, నేను వెళ్ళాలి, తెల్లారిపోతుందంటే నువ్వు తెల్లారటం కాదు, మళ్ళీ పొద్దుకు 2 రోజులు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ రోజుల్లో 2002, 2003లో మేము విశ్వాసాలుగా మేము మా సంఘంలో ఉన్నప్పుడు మా దగ్గరికి వచ్చే పాస్టర్ గారు మా కాళ్ళ మీద కూర్చోబెడితే మాకు టైం తెలిసేది కాదు, ఆయన ప్రార్థన ముగించేవాడు కాదు. ఎన్ని గంటలు అయిపోయేది మాకే తెలిసేది కాదు. 3 రోజులు ఒక ప్రార్థన ఉండేవాళ్ళమే. ఇంటికి వస్తే మంచిది తాగుదామని ఇంటికి వస్తే ఒకసారి ఇంటికి స్నానం చేద్దాం వస్తే ఇంటికి రాగానే మాసం వాసన వచ్చేది, గాలి వాసన వచ్చేది. ఏమంటే ఏం చేస్తాం? స్నానం చేసి ఆ చుక్కులు అవుట్లోకి వస్తున్న ఉలికించేసి కాయకుండా మళ్ళీ మందులకు వెళ్ళి 3 రోజులు కట్టి ఉపవాసంలో ఉండేవారు. ఈరోజు ఉపవాసం ఉందామంటే కళ్ళు తిరుగుతున్నాయి. వయసుతో పని కాదు, ఎడజల్లలేకపోతుంది సార్. మన జీవితాన్ని దేవుడు కల్పించుకుంటే ఎన్ని గంటలైనా ఉండగలుగుతాం. మోషే 40 దినాలు దేవుడితో ఉన్నాడంటే తన హృదయాన్ని సమస్తం దేవుడు కాబట్టి దేవుడు మాట కూడా కనిపెట్టుకోండి. కానీ అయ్యో ఇగో నాకు ఇదిగో నా కుమారుడు ఉద్యోగం కావాలి, నా కుమార్తెకి వివాహం కావాలి, ఇదిగో మా కుమార్తెకి చీర కొనాలి, ఇదిగో మా కుమార్తెకి డాబా కట్టాలి, నా కుమార్తెకి అది కావాలి ఇది కావాలని అడిగానా? మోషే చెప్పయ్యా 40 దినాలు చెప్పు అనే మాట్లాడాడు కానీ ఏది అడిగినట్టు కనపడదు. దేవుడికి స్తోత్రం. అదే తన హృదయంలో ఉన్న ఆశ ప్రభువు చెప్పుకుంటున్నాడు కానీ నీ చిత్తమే నెరవేరును గాక అన్నాడు. నా చిత్తం నెరవేరమని ఇప్పుడు అనగా మోషే. అందుకే మన జీవితం ఎదజల్లాలి. ఎన్ని దినాలు ఉంటాయి అన్ని దినాలు ప్రభు కొరకు సమర్పించుకొని ఆయన ఏదైతే మనతో మాట్లాడాలనుకుంటాడో దాన్ని మనం సంపూర్ణంగా వినియోగడుగా మన జీవితాన్ని దేవుడికి అర్పించుకోవాలి. దేవునికి స్తోత్రం. తక్కువ సమయాన్ని ఇచ్చంట ఏమైపోయారు వాళ్ళు? లేవీలోకి వెళ్ళిపోయారు. ప్రార్థన చేయమ్మా సహోదరి అంటే, ప్రార్థన చేయమంటే, వాక్యం కొరకు ప్రార్థన చేయమంటే ఇగో మా పెదనాన్ని దీవించు, మా అక్కని దీవించు, మా తమ్ముడిని దీవించు, మా ఊళ్ళో కూడా దీవించు, మా ఆంధ్రప్రదేశ్ దీవించు, తెలుగు రాష్ట్రాలని, అవసరమైన తెలంగాణని, లేకపోతే కర్ణాటకని, లేకపోతే బొంబాయిని, ఢిల్లీని, ఇవన్నీ దీవించమంటారు. కానీ ఇప్పుడు చెప్పింది ఏమిటి? వాక్యం కొరకు ప్రార్థన చేయమంటే ఇప్పుడు ఎలాగైంది? కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, దేశానికి వచ్చింది. ఇప్పుడు ఏం దేంట్లో వదిలింది? ప్రార్థనలో సరైన అవగాహన లేక, సరైన అనుభవం లేక, మన జీవితాన్ని దేవుడికి పాదాలు పెడితే ఏదైతే నేర్పుతాడో
దాని ప్రకారం మనం జీవిస్తాము. దేవునికి స్తోత్రం. ప్రార్థన క్రమం రాదు, ప్రార్థన అనుభవం రాదు, దేవుడు సమాసంలో లేకపోతే తక్కువైపోతాం మన జీవితంలో. వాక్యం చదవలేము, పాటలు పాడలేము, ప్రభు సన్నిధికి రాలేము, లేమికుల్లోకి వెళ్ళిపోతాము. ఉండాల్సిన సమయంలో ఉండలేము. ఇంకా అతని జీవితం లేమి. మందిరానికి వెళ్దామని లేచుకొని తలక పోసుకొని నీళ్ళు పోసుకొని బట్టలు వేసుకునే వాటికి నీరసం వచ్చేది. ఇన్ని తిన్నాం, కడు నిండా పెరుగు తిన్నాం, నీరసం. దేవునికి స్తోత్రం. నీరసం వచ్చేసింది. వెళ్దాంలే కాసేపు ఉండాలి, పాటలు పాడుతున్నారు, వెళ్దామని అనుకుంటు కొనుక్కున్నారు. అక్కడ చెంగటి కొంత నిద్ర పట్టింది. అందులో పాటలు పాడుతుండగా ఆరాధన చేస్తున్నారు. అట్లా వేసి చూసింది, ఆరాధన అయిందిలే అనుకున్నారు. తర్వాత మళ్ళీ ప్రార్థన చేసి వాక్యమే కదా వెళ్దాంలే. ఆఖరికి వాక్యం అయిపోయింది ఆశీర్వాదానికి. అప్పుడు వచ్చి ప్రార్థన చేసుకొని, పాస్టర్ గారు ప్రార్థన చేయండి అని చెప్పి ప్రార్థన చేసుకొని 5 రూపాయలు కాంతి చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. దేవుడికి స్తోత్రం. ఇక ఏమిగా ఏమన్నా ఇంట్లో ఆ కొండలో పిండి ఉండదు, గుడ్లో నూనె ఉండదు, ఆ పిల్లడు చూస్తే చదువు చినిపోయిన చొక్కాయి వాడికి లోపడదు, ఆ భర్తగా కండ సొగం తిరిగి ఉండదు, లోపల బండి తిరిగిపోయి ఉండదు, సరైన జాతర భక్తులు ఉండవు, లేమి. ప్రభు సన్నిధిలోకి వచ్చి సమృద్ధిగా ప్రభుని అడిగి ప్రభు సన్నిధిలో ప్రభు కొరకు మనం కన్నీరు పెట్టి ఎదజల్లుకుంటే ఎదజల్లిన ఆశీర్వాదము కుటుంబంలో ఒక ఉన్నతమైన స్థితిలోకి దేవుడు నడిపించగలుగుతాడు. అటు ఎదజల్లుకోవాలి మన జీవితాన్ని. లేమికులకు వెళ్ళిపోతున్న దినాలు ఈరోజు మనం కనపడుతున్నాం. 100 మంది ఉండాలి సంఘం, ఈరోజు 50 మంది ఉంటున్నారు. 50 మంది ఉండాలి సంఘాసం, 20 మంది సంఘం 10 మందికి చేరారు. 10 మంది ఉండాలి సంఘం, ఆ మూలకి మూలకుంటున్నారు. లేమిలోకి వెళ్ళిపోయిన సంఘం ఈరోజు అందరూ సమీపంగా కూర్చొని ప్రభువుని ఆరాధించాల్సిన ఎదజల్లాల్సిన సంఘం లేమిలోకి వెళ్ళిపోయిన కారణం ఏంటంటే వాళ్ళ జీవితాన్ని ప్రభుకి అప్పచెప్పలేక జీవిస్తున్న సమయంలోకి వెళ్ళారు. కాబట్టి ఇక్కడ అభివృద్ధిలో రాలేకపోతున్నారు. అది సంఘం కావచ్చు, కుటుంబం కావచ్చు, సమాజం కావచ్చు. ఈరోజు జీవితాల్లోనే అభివృద్ధి లేకుండా పోతున్న కారణం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3వ మాటను చెబుతున్నాను, ముగిస్తాను. 3వ మాట చెబుతున్నాను. 1 దుర్నీతిని తొలగించుకోవాలి హృదయం నుంచి అభివృద్ధికి రావాలంటే. 2 వెదజల్లాలి మన జీవితాన్ని. 3 మనం చూద్దాం బైబిల్ గ్రంథంలో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ఇక్కడ ఇంకొక మాట మనకు కనపడింది. మీరు ప్రతి విషయములో అనగా విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్త యందును మీరు మా యెడల ఉన్న ప్రేమ యందును ఎలాగ అభివృద్ధి పొందారో అలాగే మీరు ఈ కృప యందు కూడా అభివృద్ధి పొందమని పౌలు భక్తుడు మాసిదోనియ సంఘానికి బోధిస్తూ ఉన్నాడు. ఎన్ని విషయాలు చెప్పాడు అక్కడ? 1 విశ్వాసమందు, 2 ఉపదేశమందు, 3 జ్ఞానమందు, తర్వాత ప్రేమయందు. 4 విషయాలు ఆ వచనంలో కనపడతాయి. 1 విశ్వాసము, 2 ఉపదేశం, 3 జ్ఞానం, 4 ప్రేమ కృప. ఎన్ని మీరు అభివృద్ధి పొందాలి. ఎన్ని అభివృద్ధి పొందిన వారు శ్రమలలో అభివృద్ధి పొందుతారంట. దేవుడికి స్తోత్రం. 3ది శ్రమలో అభివృద్ధి పొందాలి. శ్రమల్లో అభివృద్ధి పొందాలంటే 1 విశ్వాసం కావాలి, 2 ఉపదేశం కావాలి, 3 జ్ఞానం కావాలి, ప్రేమ కావాలి, కృప కావాలి. ఈ మాసిదోనియ సంఘంలో శ్రమల్లో ఉన్నారు వాళ్ళు. వాళ్ళ దాతృత్వం చూస్తే పౌలు చెబుతున్నాడు, వాళ్ళు ఇచ్చేది చూస్తే, వాళ్ళు ప్రేమించేది చూస్తే వాళ్ళంత శ్రమంలో కూడా ఉండి
ఇంత దాతృత్వంగా మా కొరకు ఎంత ప్రయాసపడుతున్నారు కదా. మాసిదోనియ సంఘములారా, ప్రజలారా, మీకు నేను రాత్రులు వస్తున్నాను. ఇది ఈ 5 విషయాలు ఒక వ్యక్తి మానవుడు అభివృద్ధిలో ఉండగలిగితే శ్రమ వచ్చినప్పుడు కూడా ఆ వ్యక్తి ఎప్పుడు కూడా కిందిలో రాదు. వాళ్ళు అభివృద్ధిని కలగలుగుతారు, ముందుకెళ్తారు. దేవుడికి స్తోత్రం. ఎన్ని విషయాలండి? దేని విషయంలో ఉండాలి? ఒకటి చెప్పండి. ఒకటి విశ్వాసం, 2 ఉపదేశం, 3 జ్ఞానం. అందుకంటారు జ్ఞానవంతుల తల్లిని పట్టుకుని ఊరికలు ఏం చేసింది? తన చేతులతోనే ఓడగెట్టుకుంటుంది. జ్ఞానం కావాలి, తెలివి కావాలి. శ్రమ వచ్చినప్పుడు ఎట్ట మనుసుకోవాలి, శ్రమ వచ్చినప్పుడు ఎట్ట వెళ్ళాలి, శ్రమ ద్వారా ఏ రీతిగా మనం నడిపించబడుతున్నామో దాన్ని మనం విశ్వాసంతో నడవాలి. అదే ఏమంటాడు? నువ్వు మూర్ఖురాల్లాగా మాట్లాడగాక అంటాడు. ఇప్పుడు ఏం చేసినామే? ఓడబిక్కున్నాం. ఏం చేసింది? మూర్ఖురాల్లాగా మాట్లాడింది. మందిరానికి వెళ్తున్నా కదా అండి, 5 సంవత్సరాల నుంచి వెళ్తున్నాం, ఏదైనా సంపాదించాము మందిరంలో. ఎప్పుడు చూసినా మన స్థితి ఆ పూరిపాకాల కదా, అబ్రహాం గుడారమే కదా మనకు ఉంది. దేవుడు అంటావు ఎందుకు? దూషించాలంటే జ్ఞానం కలిగిన ఏవు అంటాడు, మూర్ఖురల్లాగా మాట్లాడగా. దేవుడికి స్తోత్రం. జ్ఞానం కలిగిన వాడు ఆ మాట మాట్లాడతారు. శ్రమ వచ్చిందనుకో, శోధన వచ్చిందనుకో, ఇబ్బంది వచ్చిందనుకో, సమస్య వచ్చిందనుకో, కరువు వచ్చిందనుకో, కాటకం వచ్చిందనుకో, ఎన్ని విధానం వచ్చినా కదా వాళ్ళ కుటుంబం ఎట్టుంటుంది? శ్రమల్లో నిలిచి ఉంటుంది. ఒక విశ్వాస అయినా, ఒక సేవకుడైనా, ఒక సేవకురాలైనా ఈ 5 విషయాల్లో వాళ్ళ కుటుంబాన్ని కానీ సంఘాన్ని కట్టుకోగలిగితే, ఆ శ్రమలో కట్టుకోగలిగితే వాళ్ళు అభివృద్ధులే ఉంటారు. అది ఎప్పుడు కనుక కుంగుదల రాదు. నాకు లేదు అని తెచ్చుకోవాలి, నాకు లేదు అని ఎప్పుడు అనుకోవాలి. ఉన్నది తింటారు. దేవుడికి స్తోత్రం. పొడి మాసం ఉంటే తింటారు, లేదా కారం మీద తింటారు, లేకపోయినా ఉంటారు. అంతే కట్టిన నీళ్లు పోసుకొని తాగి మేకను కొనుక్కుంటారు. దేనికంటే వాళ్ళు విశ్వాసంతో కట్టుకున్నారు, ఉపదేశంతో కట్టుకున్నారు, జ్ఞానంతో కట్టుకున్నారు, ప్రేమ కలిగి ఉన్నారు, కృప కలిగి ఉన్నారు. వాళ్ళు అభివృద్ధిగా ఉంటారు, ప్రజలు అనుకుంటారు ఈ దరిద్రులు అనుకుంటారు. దరిద్రులు కాదు, వాళ్ళు పరలోకంలో ధనవంతులు. దేవుడికి స్తోత్రం. సపరపరచండి. ఈ లోకంలో మనం దరిద్రులు అనుకుంటున్నామో కాదు, పరలోకంలో ధనవంతులమే. ఏ ఆస్తి మనకి లోకంలో ఉండకపోవచ్చు, కానీ పరలోకంలో మన కొరకు ప్రభు గొప్ప ఆస్తి సంపాదించేసి పెట్టాడు. బంగారపు వీధుల్లో మనం నడిపించబోతున్నాడు. దేవుడికి స్తోత్రం. కొంతమంది అప్పుడప్పుడు ఈ మాట పడి ఆశ్చర్యపడుతున్నారు. కొంతమంది నాకు 94-5 మాకు వివాహం అవ్వడప్పుడు మమ్మ నూతనంగా ఒక ప్రాంతంలో, పల్లి ప్రాంతంలో కలిసి ఉండేది. అప్పుడు మా అమ్మగారు రక్షణ పొందా, మా నాన్న రక్షణ పొందా. మళ్ళీ కూడా తెనాలి పల్లిలో కలిసి ఉండేది. వెళ్ళి వస్తున్నప్పుడు ఆమె విశ్వాసం నాకు తెలియదు, కానీ అప్పుడు నాకు టైఫాయిడ్ జ్వరం వచ్చింది. టైఫాయిడ్ జ్వరం వస్తే నాకు ప్రభువులో నాకు తెలియదు, అసలు ప్రభు గురించి ఆ రోజే నాకు తెలియదు. కానీ టైఫాయిడ్ జ్వరం వస్తే మా ఊళ్ళో ఆరిపు దాటన్నాడు. 15 రోజులు 20 రోజులు లంకరాలు పెట్టి టైఫాయిడ్ జ్వరం తగ్గలేదు కాబట్టి ఇది తగ్గదు అని చెప్పేసాడు డాక్టర్. నన్ను మా అమ్మ ఆ మంచం మీద కొనుక్కోబెట్టి ఆ క్యాట్తో మా ఒళ్ళంతా పూర్సు జ్వరం అంతా ఏదో భయంకర ఒక శ్రమంలాగా తయారైపోయా. భోజనం 15 రోజులు 18 రోజులు భోజనం లేక 20 రోజులు అయిపోయింది. టైఫాయిడ్ జ్వరం ఇంకా పెరిగిపోవడం తగ్గట్లేదు. కానీ ఆ మంచం మీద కొనుక్కోబెట్టి మా అమ్మ ప్రార్థన చేసింది. ఏం చేసింది నాకు తెలియదు, నేనేం చేసిన నాకు తెలియదు. కానీ ఆ రాత్రి సంతకాడ కొనుక్కున్నాను. ఇంచుమించు 7 గంటలకు ఒక తెల్ల గుర్రాలు కట్టుకొని ఒక ఆయన ఆ తెల్ల గుర్రాల మీద రథం మీద దిగి వచ్చి ఆ రాత్రి ఆ మంచం ఎద్దకు వచ్చి అతను నెక్కించుకొని ఆ గుర్రాల మీద అడ్డ తీసుకెళ్ళిపోయాడు పైకి. ఒక రాత్రి జరుగుతున్న సందర్భం, కల్లో ప్రభు యేసు ప్రభు అని ఎవరో నాకు తెలవదు, అతని గురించి నాకు ఆలోచన లేదు. కానీ ఆ రోజు ఆ గుర్రాల మీద కలిపి నాకు జ్ఞాపకం ఉంది. నేను ఇక్కడ చెప్పానుకో అనుకుంటారు, పిలిచేవా నువ్వు? నేను చాడు తెలుసా, పరలోకంలో
12 గుమ్మాలు ఆ రత్న ముత్యాలతో కట్టిన బంగారు వీధుల్లో ఆయన తిప్పుకుంటూ ఆ ప్రాంతాలు వెళ్తున్నప్పుడు ఒక్కొక్కసారి టీవీలో చూస్తున్నా, ఆ పాటలో చూస్తున్నప్పుడు నాకు అక్కడికి వెళ్ళి వచ్చింది జ్ఞాపకం అవుతుంది. అక్కడికి వెళ్ళి జ్ఞాపకం అవుతుంది నాకు. తీసుకెళ్ళి అన్ని గుమ్మాలు చూపించి 12 గుమ్మాలు చూపించి అన్ని గుమ్మాలు తీసుకొచ్చి తెల్లారి గట్టకి తీసుకొచ్చి మళ్ళీ అట్టాగి మామూలు తీసుకెళ్ళి అట్ట మళ్ళీ ఆ సాగులను తీసుకొచ్చి మళ్ళీ తిప్పి నేను ఎక్కడ కొనుక్కున్నా అక్కడ కొనుక్కున్నా నాలో మళ్ళీ నా ఆత్మ వదిలిపెట్టి అట్టాగే గుర్రాలు వేసి వెళ్ళిపోయాడు. తెల్లారి చూస్తే టైఫాయిడ్ జ్వరము. దేవుడికి స్తోత్రం. ప్రభు నాకు తెలవదు. తర్వాత దేవుడు నమ్ముకున్నాక జీవగల దేవుడు వాక్యం వింటున్నప్పుడు చదువు లేదుగా బైబిల్ చదువుతానికి. ఇప్పుడు గాలే చదువు. మరి బైబిల్ మరి నాకు దేవుడు అట్టించాడు. దేవుడి కృప వల్లే. హల్లెలూయా. ఇప్పుడు బైబిల్ చదువుతున్నాయంటే ఇందాక నాకు 50 ఇచ్చింది. అయ్యగారు ఎక్కించాడు 50. జోసెఫ్ అయ్యగారు అన్నాడు, చదువులేదు కదా ఈ 50 తీసుకో, వాక్యం వస్తుంటుంది విను, దాని ద్వారా నీకు జ్ఞానం పొందు, తర్వాత చదువుకో అని చెప్పాడు. అయినప్పుడు నేను బైబిల్ చదువు ఒక మొక్క కూర్చుకుంటూ చదువుకుంటా వస్తే ఈరోజు దేవుడు వాక్యం చదవడానికి దేవుడు కృపనికి ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. నా భాషకు చదువు లేదు, నాకు చదువు లేదు కాబట్టి నాకు మాడి చదివించుకున్నా. మా అబ్బాయి చదివించి ఈరోజు మా అబ్బాయి ఇప్పుడు నంద్యాల టైంలో ఉన్నాడు. అంటే ఒక ఉద్యోగం కొరకు చేస్తున్నాడు. నాకు చదువు లేదు, మా భాష గారు చదువు లేదండి, మా అబ్బాయికి చదివించాము. ఈరోజు అబ్బాయి స్థితిలో ఉన్నాడు. కారణం ఏంటంటే ఆ రోజు ఆ దర్శనము ఈ రోజుగా నాకు కనపడుతూ ఉంటుంది. పరలోక రాజ్యం ఇది అందుకే అన్నాడు, మనకి ఇక్కడ ఏం లేదు, ఈ ఆస్తి కూడా పరములో ఉంది. దేవునికి స్తోత్రం. ఏదైనా వృద్ధి కలిగి ఉండాలంటే మన జీవితంలో 3 విషయాలు చెప్పాను. 1, మన హృదయంలో దుర్నీతి ఉండకూడదు. 2, వెదజల్లాలి. 3, శ్రమంలో వృద్ధి పొందాలి. కనపడాలి ప్రజలు కలిసి సంపడుతున్నారు, ఏదో అట్ట బతుకుతున్నారో, ఏం లేదు కదా ఎట్ట బతుకుతున్నారో అనిపించుకోవాలి. నేను వాక్యం ముగించేసా. మా బిడ్డ ఒక ఆయన ఉన్నాడు, మా పెదలు. అతను వచ్చాడు ఒక రోజు, నేను వాట్ల గురించి టీ తాగుతా నిలబడి ఉంటే వచ్చాడు. పాస్టర్ గారు అన్నాడు, ఏందు మధ్య అన్న అంటే మన కాలనీలో ఒక 5 ఉన్నారు, అసలు ఏం పనికి వెళ్ళరు, ఎక్కడ బతుకుతున్నారు వాళ్ళు అని అడిగాడు. అడిగే అన్నాను, ఎక్కడ బతుకుతున్నారు నాకే దొంగతనం చేస్తున్నారేమో అన్న. దేవుడికి స్తోత్రం. ఎక్కడ పోతుంది నాకు తెలుసు వాళ్ళు నేను ఉన్నానండి. అర్థమైందా? వాళ్ళు నేను ఉండా, నేనే పనికి వెళ్తేనే మరి వాడంటే పొద్దున కూడా వెళ్ళిపోయి బైబిల్ అయితే అవుతుంది 127 కీర్తనలు 3వ వచనంలో ఏలుకును లేచి చాలా రాత్రి వరకు అదే ఆహారం చుట్టూ కూడా అర్థమే రాయబడి ఉంటుంది. తన పిల్లలను నిద్రిస్తున్నప్పుడు కూడా వాళ్ళకి నేను ఆహారము దయచేసి రాయబడి ఉంటుంది. ఆయన అన్నాడు, ఎట్ట బతుకుతున్నారు వాళ్ళు, ఎట్ట బతుకుతుందంటే దేవుడు దైవాలు బతుకుతున్నాం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు ఏదో ఒక రూపాన, దేవుడు తన సేవకులు తన విశ్వాసాన్ని ఏదో ఒక రూపాన దేవుడు కాకోలం చేత వేడియాక ఆహారం పంపించినట్టుగా దేవుడు బతికించగలుగుతారు వాళ్ళని. వాడి సీత అట్టగా ఉంది, మేము ఈరోజు అభివృద్ధి పొందాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అభివృద్ధి అనేది కనపడాలి ప్రజలకి. ఒకరోజు చదువు లేనివాడు ఈరోజు వాక్యం చెబుతున్నాను. ఒకరోజు ఒక లింగి కట్టుకొని బతికిన నా జీవితానికి ఈరోజు దేవుడు గొప్ప ఆశీర్వాదం, ఇల్లు కట్టుకోవడానికి, ఒక 2 బైకులు కొనడానికి, పిల్లలకి వివాహం చేస్తానికి, పిల్లలను చదివించుకోవడానికి దేవుడు అభివృద్ధి చేశాడు కాబట్టి ప్రజలు చూస్తున్నారు. చూసేమన్నా తెలుసా, నిజంగా సాంసన్ గారు దేవుడు అన్నాడు. ఇదే కాదు 50 ఎకరాల ఆశ అని చెప్పాడు. ఇంటి నన్ను పేరు పెట్టి పిలవకుండా దైవ సేవకులని పిలిచాడు. కారణం ఏంటి, ఒక వ్యక్తి ఆశ దగ్గర
ఆ బరిగుడిలో పేడకలు ఎత్తి నన్ను అతను వచ్చి ఆ కాళ్ళగా కూర్చుని సింహాసనం మీద కూర్చున్నా కూర్చుని మీద. హల్లెలూయా. ఇప్పుడు మీకేం అర్థమైంది? ఒకరోజు ఆ ఆసనం 50 ఎకరాల ఆసనంగా ఉన్న దగ్గర ఆ బరిగుడి కూడా పేడకలు ఎత్తేసి నేను ఎప్పుడు దేవుని నమ్ముకోక ముందు దేవుని నమ్ముకున్న సేవలోకి వచ్చి నేను కూర్చుంటే పేడకలు ఎత్తేసిన కూర్చులో కూర్చున్నాడు, 50 ఎకరాలు కూర్చున్నాడు కింద కూర్చున్నాడు. అర్థమైంది అసలు? దేవుడికి స్తోత్రం. ఏమర్థమైంది? దీనుల్ని లేవెత్తి సింహాసనం కూర్చోబెట్టను. ఎంత కుక్కల మీద ఉన్న లేవు సింహాసనం కూర్చోబెట్టారు. 50 ఎకరాలు ఉన్న కింద కూర్చోబెట్టి తల వంచారు. అభివృద్ధి చూశారు కదా ప్రజలు. అట్లాగే మన జీవితంలో ఈ 3 విషయాల్లో మనం జాగ్రత్తగా ఉంటే దేవుడు మనల్ని అభివృద్ధిలోకి నడిపించును గాక, ఒక ఉన్నతమైన స్థితికి నడిపించును గాక, ఒక మేలుకరమైన స్థితికి నడిపించును గాక, మన జీవితంలో ఉన్నతమైన కార్యాలు ప్రభు జరిగించి నడిపించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి మాట దేవుడు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. సమయంలో చెప్పబడిన వాక్య ధ్యానం కొరకై ఎలాగున మీ అభివృద్ధి అందరూ తేటగా కనబడినట్లు మీ జీవితాన్ని కనపరుచుకోవాలని దైవ సేవకులు మనకి పూర్ణ వాక్యాలు అందించండి. దయచేసి అందరూ ఇలాగ మోకరించుకుని ప్రార్థన చేద్దాం. దేవానికి కృతజ్ఞత స్తోత్రాలు తండ్రి. చాలా మంది దేవుణ్ణి కూడా ఎదుట ఒప్పుకోలేని పరిస్థితులు ఉంటాయి. దేవుని సన్నిధిలో దుర్నీతి చేత మనం అభివృద్ధి చెందలేమని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. నీవు నీతి కలిగిన వ్యక్తిగా మార్చబడితే నీ నీతి, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడుతుందని. రెండోదిగా దేవుని యొక్క సన్నిధిలో